ఈ బైక్ పై పడినటువంటి విధానం దగ్గర నుంచి, ఆయన వేసుకున్న టీ షర్ట్ దగ్గర నుంచి, ఆయనకి లేని అలవాట్ల దగ్గర నుంచి, ఆయన బైక్ ఉన్న మొబైల్ హోల్డర్ దగ్గర నుంచి, లోపలికి వెళ్ళి ఫోటో తీసిన దగ్గర నుంచి, ఆయనకు అయినటువంటి గాయాల దగ్గర నుంచి, ఇవన్నీ కూడా డౌట్స్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు. మరి ఈ డౌట్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సిందే కదా. కేవలం మనం ఒక వీడియో మీరు నేను చూడని ఒక వ్యక్తిని ఇది ప్రవీణ్ పగడాల అనే మాత్రం చెప్పలేం. ఒకవేళ బైక్ అలా తలపిస్తూ ఉంటే ఇది ప్రవీణ్ పగడాలాగా భావించబడుతున్న వ్యక్తి, ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి. అది ప్రవీణ్ పగడాలని నమ్మించడానికి ఎవరో క్రియేట్ చేసినటువంటి వ్యక్తి అతను అని చెప్పకపోతే అందరూ ప్రవీణ్ పగడాలని నమ్మేసి ఉండేవారు. సో ఇప్పుడు అది ప్రవీణ్ పగడాలనా కాదా అని బయటికి రావాల్సిన అవసరం ఉంది. రెండు రకాలుగా విచారణ. ఒకటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలుతుంది, రెండు ఈ వీడియో ఈ డూప్ని ఎవరు క్రియేట్ చేశారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి. సో ఈ ట్రాన్సాక్షన్స్ అంటే ఆయన కిడ్నాప్ చేశారంటే మొబైల్ ఫోన్ తీసుకుని దగ్గర పెట్టుకుని ఆయన మొబైల్తోనే ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా మొబైల్ దగ్గర పెట్టుకుని దాంట్లో పెద్ద విచిత్రం ఏం కాదు అది. సో ట్రాన్సాక్షన్ అనే దాన్ని మనం వేరే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఆయన హైదరాబాద్లోనే కిడ్నాప్ చేస్తే ఆయన మొబైల్ కూడా ఉంటే ఆయన మొబైల్తోనే ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, అంతేనా? రైట్. మరి ఎలా ఇవన్నీ బయటికి రావాలి అంటే ఇప్పుడు పోలీసుల మీద కూడా కొంతమందికి అనుమానం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్క నిమిషం అండి. ఆర్టీవీ చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఆర్టీవీకే ఆ వీడియోస్ అన్నీ ఎందుకు వస్తున్నాయని. నేను ఇప్పటివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆర్టీవీతో పాటు కొన్ని మీడియా దగ్గర కూడా వస్తున్నాయి, రకరకాల వీడియోస్ వస్తున్నాయి. మా ఉద్దేశం ఏంటంటే మీలానే ఎవరైతే ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి, నిజాన్ని చెప్పండి అని ఎలా అయితే అడుగుతున్నారో, ఒక బాధ్యత గల మీడియాగా మాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఆ వీడియోలు ప్రవీణ్ పగడాల వెళ్ళినటువంటి పాత్రలో మేము కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వీడియోస్ మేము తీసుకుంటున్నాం. ఆ షాప్ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ని మనం తీసుకున్నప్పుడు, అంటే ఇంకేదైనా అనుమానం ఉంటే అది విచారణలో తేలితే ఆ వీడియోస్ని బట్టే కదా ఇందులో డూప్ ఉన్నారు, ఆయనకి పొట్టలేదు, ఆయన హైట్కి మ్యాచ్ అవ్వట్లేదు, ఇవన్నీ కూడా మీరు డౌట్స్ని వెలిబుచ్చుతున్నారు అంటే ఆర్టీవీ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఫలిస్తోంది. మా దగ్గరికి ఎందుకు వస్తున్నాయంటే కొంతమంది మాకు కూడా పంపిస్తున్నారు. బాధ్యత గల న్యూస్ని మేము నిజాన్ని తెలుసుకోవడానికి వేస్తున్నాం. కాబట్టి కోట్లాది మంది క్రిస్టియన్స్లో ఉన్నటువంటి ఒక డౌట్, ఆయన మరణం ఎలా సంభవించింది, ఆయనకి లేని అలవాట్లను ఆపాదించే ప్రయత్నం ఎలా చేస్తూ ఉన్నారు అని. రేపు టాక్సాలజీలో ఒకవేళ చాలామంది అంటున్నట్టుగా ఆయన చేత తాగించి కొట్టి చంపినప్పుడు తాగించడం పెద్ద కష్టమేం కాదు కదా. సో ఆయన చేత తాగించినప్పుడు ఆయన ఇలా తాగించారు, తాగుతారనే డౌట్స్ ఎవరైనా అంటారు. సో ఇలా ఆయన తాగారు అని ఎవరైనా షాప్లోకి వెళ్ళి ఒక డూప్ కొనుక్కుని తెచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ ఒరిజినల్ వీడియోస్నే తీసుకుని ఒరిజినల్ వీడియోస్నే ప్లే చేస్తాం. అందుకే మా దగ్గరికి వీడియోస్ వస్తున్నాయి. చాలామంది మేము ఇన్వెస్టిగేషన్లో లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఇదిగో ఉన్నటువంటి ఆధారాలు అంటూ కొంతమంది కూడా పంపిస్తున్నారు. దాని ఆధారంగా ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి వెళ్ళిన రూట్లో ఎక్కడెక్కడ CCTVలు ఉన్నాయో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ ఫుటేజ్ని తీసుకొని తెచ్చి మేము కూడా టెలికాస్ట్ చేస్తున్నాం. సో మేము టెలికాస్ట్ చేసిన వీడియోస్ ఫేక్ వీడియోస్ కాదు. ఫేక్ వీడియోస్ వేసామని మేము క్షమాపణ చెప్పలేదు, ఫేక్ వీడియోస్ వెయ్యము. మళ్ళీ చెప్తున్నాను, ఆర్టీవీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయంటే మేము లోతుగా విచారణ జరుపుతున్నాం కాబట్టి. కానీ ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ప్రవీణ్ పగడాలనా కాదా నాకు తెలియదు, ఆర్టీవీకి కూడా తెలియదు. అది ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో తేల్చాల్సింది పోలీసులు. ఆయన్ని నిత్యం రోజు దగ్గర నుంచి చూసేవాళ్ళు. సో ఇందులో ఆ కుట్రను ఛేదించాల్సినటువంటి 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు. మళ్ళీ చెప్పాను, ఆర్టీవీ దగ్గరికి ఇందుకే వీడియోస్ వచ్చాయి. సో మీ దగ్గర కూడా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పండి, వాటిని కూడా మనం ప్లే చేసి చూడండి. ఒకసారి హెల్మెట్ పైన రంగు దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, ఆ బైక్ ఇలా ఎందుకు పడి ఉంది అనే డౌట్స్ను కూడా మేమే చూపించాము. అన్ని డౌట్స్ని చెప్పింది. ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు ఉన్నాయని చెప్పింది కూడా మేమే. అనుమానం ఉంటే దాన్ని చూపిస్తున్నాం, ఇంకొక ఆధారం వస్తే దాన్ని కూడా చూపిస్తాం. మీడియా నిష్పక్షంగా ఉంటుంది కాబట్టి, ఆర్టీవీ నిష్పక్షపాతంగా ఉంది. కోట్లాది మంది క్రిస్టియన్స్ని కలవరపాటుకు గురి చేసిన ప్రవీణ్ పగడాల మరణం వెనుక కారణం ఏంటో 360 degrees ఏం జరిగిందో తెలియాలి. కాబట్టి ఆయన మరణానికి సహేతుకమైన కారణం బయటకు వచ్చి క్రిస్టియన్స్ అందరూ కూడా ఓకే ఇది మాకు న్యాయం జరిగింది అనేంత వరకు కూడా మేము చెప్తూనే ఉంటాం. ఎందుకంటే న్యాయం జరగాలి కాబట్టి. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే వాటిని తీసుకొచ్చి బయట పెట్టండి.